హలో ఎవ్రీవన్, ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం. ఏంటిది అనుకుంటున్నారా? టెంకాయని చిన్న చిన్న పలుకులుగా చేసి నేతిలో వేయించుకుంటున్నాను. వేయించుకొని పక్కన పెట్టుకుంటే బొరుగుంటలండి. మనం కార్తీక దీపం రోజు చేస్తాం కదా, మా ఇంట్లో ఆనవాయితీ బొరుగుంటలు, అప్పం అని అప్పం కూడా చేస్తాము. అవన్నీ చేసి టెంకాయ కొట్టి దీపాలన్నీ వెలిగించి ఇంటి ఆనవాయితీ అలానే. చూడండి, మీకు బొరుగుంటలు చేయడం తెలియకపోతే ఎవరికైనా ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి. మీరు కూడా ఒక గ్లాస్ అనుకోండి, ఆ గ్లాస్తో ఒక గ్లాస్ బెల్లం అనుకోండి, బాగా మెత్తగా పొడి చేసుకున్న గ్లాస్ బెల్లం దాని నిండుకు పెట్టుకుంటే 3 గ్లాసులు బొరుగులు వేసుకొని దాంతో చేసుకుని, అదో చూడండి, 1 కప్పు బెల్లము. ఇంతకుముందు 3 గ్లాసులు కొలుచుకున్నాను కదా బొరుగుల్ని, ఆ విధంగా పెట్టుకొని బెల్లాన్ని తీసుకెళ్ళి కొద్దిగా నీళ్లు కలిపి బాణల్లో బాగా కరగనిచ్చి మళ్ళీ వడబోసుకుంటాం. ఎందుకంటే దాంట్లో ఏదైనా రాళ్ళు ఏమైనా చెత్తలు ఉంటాయని వడబోసుకున్నాం అనుకోండి. 1 కప్పు బెల్లానికి 3 కప్పులు వేసుకొని ఈ విధంగా బాగా కరిగించుకున్న తర్వాత దాంట్లో బాగా మెత్తగా అన్ని గడ్డలు ఏం లేకుండా కరిగిన తర్వాత ఒక వడబోసే గిన్నెలో వడబోసుకొని చెత్తలన్నీ వచ్చేస్తాయి. దాని తర్వాత మళ్ళీ ఈ బాణల్ని కడిగి అందులోకి మళ్ళీ బెల్లాన్ని వేసి బాగా ఇలా ఉడికించుకొని కొంతసేపు పాకం వస్తుంది, ఇలా వడగట్టేసుకొని మళ్ళీ తిరిగి అందులోకి పోసి మళ్ళీ ఉడికించుకుంటూ వస్తూ ఉన్నామంటే ఒక ప్లేట్లో నీళ్లు పోసుకొని మనము ఆ పాకం వచ్చిందా లేదా అని చూడడం కోసం ఆ విధంగా వేసామనుకోండి, అంతా దగ్గరకు వచ్చిన తర్వాత పాకం ఎలా వస్తుంది అనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది. చూడండి, నేను చూపెడతాను. ఆ విధంగా చేస్తూ ఉంటే కొంచెం దగ్గరకు వచ్చింది అనుకోండి, ఆ విధంగా దగ్గరకు వచ్చింది ఎత్తుకోవాలి చేతికి, ఇంకా రాలేదని అర్థం. ఇప్పుడు ఇంకా పాకం, దీనికి టంగ్ అనే సౌండ్ వినపడాలి. అలాంటి సౌండ్ వస్తే మనకి పాకం వచ్చినట్లు. ఇప్పుడు కూడా రాలేదు ఇంకా. అందువల్ల మళ్ళీ ఇంకొకసారి ప్లేట్ని కడిగేసి నీట్గా వేరే నీళ్ళతో ఇప్పుడు వేస్తాను. చూడండి, వేసినప్పుడు అప్పుడు వచ్చేది పాకం కరెక్ట్గా వచ్చేస్తుంది. దానంతా కలిపి ఉంటలాగా చేతికి తీసుకునేసి దాన్ని ఇట్లా ఎత్తి ఇలా ఉంటకి చేసుకొని కిందకి ఇలా అన్నాం అనుకోండి, టంగ్ అని సౌండ్, చిన్నగా సౌండ్ రావాలి. అలా వచ్చిందనుకోండి పాకం కరెక్ట్ కన్సిస్టెన్సీ మనకు వచ్చినట్లు లెక్క. అలా టంగ్ అని సౌండ్ రావాలి. తట్లో వేసినప్పుడు ఆ సౌండ్ వచ్చిందంటే కింద దించి పెట్టుకొని బొరుగులు పోస్తూ కలుపుతూ ఉండాలి. అంటే ఇంకొకరు సహాయం కావాలి. లేకపోయినా ఒక ప్లేట్లో పోసుకొని ఇట్లా కలుపుతూ ఉన్నాం అనుకోండి, కాస్త పక్కనే ఆ లోపల నెయ్యి పక్కన పెట్టుకొని వరి పిండి అంటే బియ్యం పిండిని కొంచెంగా పక్కన పెట్టుకున్నామంటే ఈ వేడిని తట్టుకోవడానికి కాస్త చేతికి నెయ్యి పూసుకున్న తర్వాత కొంచెం వరిపిండిని కూడా చేతికి అద్దుకున్నామంటే మనకి ఎక్కువ వేడి అనిపించదు అనమాట మన చేతికి. ఆ విధంగా గట్టిగా ఫస్ట్ ఇట్లా ముద్దలు చేసి అక్కడ పెట్టేసి మళ్ళీ గట్టిగా నొక్కామనుకోండి, బొరుగుంటలు చాలా చక్కగా గట్టిగా అయిపోతాయి కాసేపటికి. దాంట్లో మనం వేయించుకున్నాం కదా కొబ్బరి ముక్కలు ముందుగానే నేతిలో, వాటిని కూడా వేసి కలిపి చక్కగా ఇలా బొరుగుంటలు తయారవుతాయండి. తయారైన తర్వాత అది పక్కన పెట్టుకునేసి అప్పం కూడా ఎలా చేస్తానంటే 1 గ్లాసు బియ్యం అనుకోండి, 1/4 గ్లాస్ ఉద్దిపప్పు వేసి బాగా నానబెట్టి అది కూడా గుంతలు పొంగనాలు ఉన్నాయి కదా అందులో పోసాను. దీంట్లో ఈ విధంగా మన ఇంటి వాకిట్లో ప్రహరీ గోడ కాంపౌండ్ వాళ్ళకంతా ఈ విధంగా అలంకరణ చేసుకున్నాండి. ఈవినింగ్ అయితే వర్షంలో కూడా దీపాలు చాలా బాగా వెలిగాయి. వర్షం ఎంత బాగా పడిందంటే ఎడతెరపలేని వర్షం అండి మాకు. మీకంతా ఎలా ఉంది? మాకు ఈరోజు కృత్తికా దీపం రోజు ఎక్కచక్కమైన వర్షం అంటే చెప్పనలిగానంత. ఇది హారతితో అన్ని దీపాలని వెలిగించుకుంటూ వచ్చానండి. మొత్తం కొత్తగా ప్రమిదలు ఎప్పుడు కొనుక్కుంటాను, మా ఊర్లోనే తెచ్చి అమ్ముతారు. వాటిని తీసుకుని ముందు రోజే నీళ్ళలో నానబెట్టి పక్క రోజు ఎండబెట్టి బాగా పొడిగా అయిన తర్వాత అందులో పసుపు కుంకుమ అన్నీ రాసి 2 ఒత్తులు ప్రతి ప్రమిదకి 2 ఒత్తులు వేసి ఇలాగా ఫస్ట్ నూనె పోసి తర్వాత ఒత్తులు వేసి ఏకహారతితో అన్నిటినీ వెలిగించుకున్నానండి. వెలిగించుకున్న తర్వాత దేవుడి ముందర శివపార్వతుల కుటుంబం ఫోటో పెట్టుకొని ఆ తర్వాత అక్కడ దీపాలన్నీ వెలిగించుకొని అలంకరణ చేసుకొని తర్వాత నారికేళ్ళ నైవేద్యం, బొరుగులు, అప్పము అది అన్నిటినీ కలిపి దేవుడికి నైవేద్యం చేసి, ఎప్పుడు తెలిసిందే కదా మీకు, షోడశోపచార పూజ చేసి
దేవునికి నైవేద్యం చేసి ఇల్లంతా అలంకరణ చేసుకున్నాను దీపాలతో. ఎప్పుడు కార్తీక పండుగ అంటేనే మనం ఈ విధంగానే చేసుకుంటాం కదా. మా ఇంట్లో ఆనవాయితీ అయితే ఈ విధంగానే అండి. మీ అందరూ ఎలా చేసుకుంటారు? ఇలానేనా? మేమైతే ఇలా చేసుకుంటాము. మీకు ఎలాంటి ఆనవాయితీ ఉంది? మీ అందరికీ కార్తీక కృత్తిక దీపోత్సవ శుభాకాంక్షలు. మనకు మార్గశిరం వచ్చేస్తుంది తెలుగు వారికి. అయితే తమిళ మాసాన్ని అనుసరిస్తాం దీన్ని మాత్రం. ఎందుకంటే తిరువణ్ణామలై అనగా అరుణాచలంలో ఇదే రోజు కార్తీక దీపం జరుపుకుంటారు కాబట్టి ఆ రోజే మనకు కూడా. ఇది వర్షం కారణంగా గడప ముందే అన్ని దీపాలు ఈ విధంగా పెట్టేసినానండి. ఎందుకంటే వర్షంలో తడిచిపోయి కాస్త చెమ్మ పడిపోతా ఉంది కాబట్టి తులసి కోట దగ్గర ఈ విధంగా అలంకరించుకున్నాను. మా ఇంట్లో కృత్తికా దీప మహోత్సవం ఈ విధంగా చేసుకున్నాం. మీ అందరూ ఎలా చేసుకున్నారు? మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.